ఒకరో ఇద్దరో కాదు 1200 మంది పిల్లలు, అభంశుభం తెలియని పిల్లలు, 8-9 తరగతులు చదువుకుంటున్న పిల్లలు, వారందరూ మత్తుకు బానిసలయ్యారు. సాక్షాత్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెబుతున్న వివరాలివి. ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలు డ్రగ్స్ బానిసలయ్యారు. డ్రగ్స్ నిందితులను పట్టుకుంటే వారి ఫోన్ డేటాలో 1200 మంది పిల్లల నెంబర్లున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి ఈ డ్రగ్స్ రాకెట్తో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ లక్షల ఉద్యోగాలు తీసుకుంటున్న కొందరు ఉద్యోగులు ఈ డ్రగ్స్ రాకెట్లో భాగస్వాములైనట్టు తెలిపారు తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, స్టేట్ టాస్క్ ఫోర్స్లు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ రాకెట్తో సంబంధం ఉన్న 7గురిని అరెస్ట్ చేశారు. ఈపాటికే 3గురిని అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాత్రి 4గురిని అరెస్ట్ చేశారు. LSD, MDMA అనే డ్రగ్స్ ను ఈ ముఠా సరఫరా చేస్తోందని చెప్పారు అకున్ సబర్వాల్. ఈ డ్రగ్స్ లోని ఒక్కో చుక్క 1000 రూపాయల ఖరీదుంటుందన్నారు. మొత్తం 700 యూనిట్ల LSD, 34 గ్రాముల MDMAను సీజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ ముఠాతో సంబంధాలున్నట్టు విచారణలో తేలిందన్నారు ఆయన. డ్రగ్స్ రాకెట్ కేసులో ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. నిందితుల సెల్ ఫోన్లో వందలాది మంది విద్యార్థుల కాంటాక్ట్స్ ఉన్నట్టు గుర్తించారు. 200 వాట్సాప్ గ్రూపులను కూడా గుర్తించినట్టు తెలిపారు. ఎంతమంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారో తమ దగ్గర సమాచారం ఉందంటున్న అకున్ సబర్వాల్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు చేస్తున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి దాడుల్లో ఇప్పటికే 3గురిని అరెస్ట్ చేయగా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇంకా ఈ డ్రగ్స్ మాఫియా ఏ రకంగా కొనసాగుతుంది, చిన్న పిల్లలను టార్గెట్ చేసినటువంటి డ్రగ్స్ మాఫియాను ఏ రకంగా హైదరాబాద్ నుంచి తరిమి కొడతారు, గత 2 రోజులుగా జరుగుతున్న ఆపరేషన్కి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఎటువంటి ప్రణాళికలు చేపడుతున్నారు, అసలు ఏ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు, ఎంటైర్ ఆపరేషన్కి సంబంధించి ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, హైదరాబాద్ని టార్గెట్గా చేసుకొని చిన్న పిల్లల్ని టార్గెట్గా చేసుకొని సాగుతున్న డ్రగ్స్ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, కేవలం 3గురితోనే ఆగిపోయిందా లేకపోతే ఇంకా దీంట్లో ఎంతమంది ఉన్నారు? అంటే నిన్నటి వరకు 3గురే ఆల్మోస్ట్ 700 యూనిట్స్ LSDతో అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈ SIT ఫామ్ చేసి కొంతమంది స్కూల్స్కి ఎక్కడి నుంచి పిల్లలు ఎక్కువ పాల్గొంటున్నారు లేకపోతే వాడుతున్నారు అలాంటి కొంతమంది స్కూల్స్కి పెట్టడం జరిగింది. కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి నిన్న నైట్ రేడ్స్ చేస్తే ఇంకా 4 మంది ఎవరు పిల్లలకి అమ్మేస్తున్నారు, ఇంకా 4 మంది అదుపులో తీసుకోవడం జరిగింది. దీంతో సహా ఆల్మోస్ట్ 100+ యూనిట్స్ ఇంకా అడిషనల్ LSD కూడా బరామద్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఫుల్ నైట్ ఇక్కడే ఆఫీస్లోనే కూర్చొని పని చేసాము. ఇప్పుడు మళ్ళీ ఈరోజు నైట్ కూడా కొన్ని దాడులు జరుగుతాయి. కొంచెం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా రికవరీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఈరోజు నిన్న నైట్లో అరెస్ట్ అయిన 4 మందికి ఈరోజు ఫార్వర్డ్ కస్టడీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు టోటల్ 7 పర్సన్స్ ఆల్రెడీ ఎవరు అమ్మేస్తున్నారు, వీళ్ళు వాడేవాడు కాదు. ఇప్పటి వరకు ఒక్క పిల్లలకి కూడా మనమే చేయలే. ఇన్ఫ్యాక్ట్ మీడియాకి కూడా చెప్తాం, ఈ పేరు బయట పెట్టకుండా, తెలిసి ఉంటే కూడా ఎక్కడైనా రికార్డ్స్లో బయట పిల్లల పేరు పెడితే నష్టంగా ఉంటుంది. అదే ప్రకారం ఇప్పటి వరకు మనమే స్కూల్స్ ఎవరెవరికి రాసాం వాళ్ళకి కూడా పేరు బయట పెట్టలే. ఓన్లీ వాళ్ళకి డైరెక్ట్గా నా ఆఫీస్ తరఫు నుంచి నోటీసెస్, ఒక అడ్వైజరీ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ దృష్టిలో ఎన్ని స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు, అంటే పలానా స్కూల్ నుంచి వచ్చిందనేది మీరు నేమ్స్ చెప్పకపోయినప్పుడు కూడా ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజ్ కావచ్చు, స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, మీ నోటీస్కి ఎన్ని వచ్చాయి, మీరు ఎంతమందికి నోటీసులు పంపారు? మన నోటీస్కి చాలా ఎక్కువ వచ్చినాయి. లిస్ట్ ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ మన అదుపులో ఆల్మోస్ట్ 6-7 సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఈమెయిల్ డేటా కూడా మన దగ్గర ఉంది. అదే ప్రకారం వాళ్ళు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ చూసాము. సో లిస్ట్ చాలా జాబితాలో ఆల్మోస్ట్ థౌజండ్స్లో ఉంది. బట్ ఏ స్కూల్లో లేకపోతే కాలేజెస్లో ఎక్కువ వాడుతున్నారు, ఒక్కొక్కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు, అలాంటి టాప్ కొంతమంది 20 మందికి నిన్న అడ్వైజరీస్ పంపడం జరిగినాయి. నిన్న నైట్ కూర్చొని ఈ కాలేజెస్ లిస్ట్ కూడా కొంతవరకు రెడీ చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది కాలేజెస్కి కూడా ముందుగా టెలిఫోన్ ద్వారా, ఆ తర్వాత
ఈ అడ్వైజరీస్ పంపడం జరుగుతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో నైజీరియన్స్ మాత్రమే డ్రగ్స్ సప్లై చేసేవారు, కానీ ఇక్కడ పర్టికులర్గా హైదరాబాద్ బేస్డ్ యువత దీంట్లో డైరెక్ట్గా అమ్మడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది సార్? హైదరాబాద్లో నైజీరియన్ను చాలా వరకు కూడా పోలీసులు కట్టడి చేశారు, డ్రగ్స్ రావడాన్ని ఆపేశారు, కానీ ఇప్పుడు కొత్త మార్గం ద్వారా వస్తున్నారు. ఎంటైర్ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే ఉన్నారా, లేకపోతే దీని వెనకాల ఇంకెవరైనా అసలు సూత్రధారులు ఏమైనా ఉన్నారా? ఇప్పటి వరకు మీరే చెప్పిన మాట కరెక్ట్. స్టీఫెన్ రవీంద్ర డీసీపీ వెస్ట్ అప్పుడే ఈ నైజీరియన్ మాఫియా చాలా కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫారినర్స్ కంటే ఈ డార్క్ వెబ్ ద్వారా ఎక్కువ డౌన్లోడ్ చేస్తున్నారు. మీరు చూడవచ్చు, ఇప్పుడు మొన్న 3 అరెస్ట్లో 2 టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ ఈరోజు అరెస్ట్ అయ్యి వాళ్ళు ఒక బీటెక్ ఎంబీఏ ఉన్నారు. ఇంకా 2 ఒక పెద్ద ఏమంటాము గేమింగ్ కంపెనీలో పని చేసేవాడు. చాలామందికి నెట్ ఎలా వాడాలి దానికి అలవాటు ఉంది. సో డార్క్ వెబ్ ద్వారా డౌన్లోడ్ చేసి వాళ్ళు కొరియర్ ద్వారా సప్లై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈరోజు అరెస్ట్ అయ్యే వరకు కొంతమంది గోవా వెళ్ళారు, నార్త్ ఇండియా వెళ్ళారు, ఒక్క మనిషి యుఎస్ కూడా మాట చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ నెట్ వలన వేరే ఫారెన్ నేషనల్స్ ఇన్వాల్వ్మెంట్ మన దృష్టికి ఇప్పటి వరకు ఈ కేసులో ఒక పేరు వచ్చింది, కానీ ఆయన నైజీరియన్ కాదు. మోడస్ ఆపరేటర్ ఏ రకంగా జరుగుతుంది అంటే వాళ్ళు ఆన్లైన్ ద్వారా తెచ్చుకుంటున్నారు, కొంతమంది ద్వారా వీళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నారు. పిల్లల్ని ఏ రకంగా క్యాచ్ చేస్తున్నారు సార్? ఏ రకంగా వాళ్ళు ఫోకస్గా పలానా విఐపి కూతురు కానీ విఐపి కొడుకుని ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారు? వీళ్ళ మోడస్ ఆపరేటర్ ఏ రకంగా ఉంది, ఎక్కడ అమ్ముతున్నారు అన్నది మీ దృష్టికి వచ్చింది? ఇప్పటి వరకు చాలా వరకు వేరే రకాలుగా ఉన్నాయి. కొంతమంది స్కూల్స్లో ఎక్కడ ఎక్కువ వాడుతున్నారు, ఇలాంటి పిల్లలకి ఒక క్లోజ్ వాట్సాప్ గ్రూప్ ఉంది, వాళ్ళతో పియర్ ప్రెషర్. ఇన్ఫ్యాక్ట్ నిన్న డిస్కస్ చేస్తే చాలా వరకు ఈ కొన్ని స్కూల్స్లో ఈ ఒక పియర్ ప్రెషర్ వలన ఈయనే వాడుతున్నారు, నేను కూడా ట్రై చేస్తాము, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. అదే ప్రకారం ఫస్ట్ టైం ఎవరు ఒక్క మనిషి తీసుకువస్తున్నారు. మీరు చూస్తే ఇది చాలా చిన్న పేపర్, ఈజీగా దొరకవచ్చు, ఏదైనా బుక్ కింద లోపల పెట్టవచ్చు, చేతిలో పెడితే కూడా కనబడదు. సో కాబట్టి దీనికి ఇవ్వడం తీసుకోవడం అంతా కష్టం కాదు. ఎవరు ఒక్క మనిషి ఒక చిన్న పర్స్లో పట్టుకొని స్కూల్ దగ్గర లేకపోతే కాలేజ్ బయట వచ్చి 5 మినిట్స్లో వెళ్ళవచ్చు. బట్ నేను అంటే గత 3 రోజు ఇన్వెస్టిగేషన్లో మెయిన్ మాట బయట ఏం వచ్చింది అంటే ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో పియర్ ప్రెషర్ వలన లేకపోతే ఫ్రెండ్స్ ప్రెషర్ వలన స్టార్ట్ అయింది అండ్ ఇంకా ఆ తర్వాత పెరిగింది. వీళ్ళు ఎక్కడ అమ్ముతారు సార్? కొంతమంది కాఫెటేరియాలో అంటున్నారు, కొంతమంది స్ట్రీట్ ఫుడ్స్లో అమ్ముతారని చెప్తున్నారు. వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళని ఫోకస్ చేసుకున్నారు? వీళ్ళు ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? పలానా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్ చేయాలి, ఒక స్కూల్ను టార్గెట్ చేయాలంటే వీళ్ళ మోడస్ ఆపరేటర్ ఏ రకంగా సార్? అండి, ఫస్ట్ నేను ఈ ఏరియాలో ఉంటున్నాము, సోమాజిగూడలో లేకపోతే పంజగుట్టలో. నా పక్క నేబర్ ఒకసారి ట్రై చేశారు, ఆయన వేరే కాలేజ్లో స్కూల్లో చదువుతున్నారు, నేను వేరే స్కూల్లో ఉన్నాను. వాళ్ళ నుంచి ట్రై చేశాను, వెళ్ళి స్కూల్లో లేకపోతే కాలేజ్లో చెప్పాను, అదే ట్రై చేశాను, ఇది ఇలా ఉంది అదే ఉంది. నేను మళ్ళీ అలాంటి 1 by 1 ఈ వాట్సాప్ గ్రూప్స్కి, టెలిగ్రామ్స్ గ్రూప్స్కి అనలైజ్ చేస్తే మనకి చాలా టైం పడింది అండ్ చాలా నేమ్స్ బయట వచ్చినాయి. సో ఇట్ ఈస్ పియర్ గ్రూప్స్ ద్వారా. ఆ పియర్ గ్రూప్ కాలేజ్ స్కూల్ లోపల ఉండవచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ ఏరియా ఉండవచ్చు, లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్స్ ఉంటాయి. కొన్ని బార్స్ పబ్స్లో మ్యూజిక్కి అలవాటు ఉంది, ఈ పర్టికులర్ బ్లూస్ వినడానికి అలవాటు ఉంది, ఒక ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ఈ బ్లూస్కి ఇష్టం ఉంది, అలాంటి ఏరియాస్లో అవి అన్నీ. సో డిఫరెంట్ పియర్ గ్రూప్స్ ఉన్నాయి. తప్పకుండా ఎడ్యుకేషనల్ బేస్డ్ లేకపోతే ఎకనామిక్స్ బేస్డే కాదు, పియర్ గ్రూప్స్ వలన ఈ స్ప్రెడ్ అయింది. హలో సార్, మీరు అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ ఉన్నాడు, సినిమా ప్రొడ్యూసర్ గతంలో 2 సార్లు అతను తీసుకున్నట్టు కొంత అనుమానం ఉందని చెప్పారు. అతని పేరు బయటకు మీరు చెప్తలేరు, కానీ ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు గతంలో దొరికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో ఉన్న లింక్స్ ఏమైనా ఇండస్ట్రీకి సంబంధించి ఉందా? ఎందుకంటే డ్రగ్స్ అంటేనే సినిమా ఇండస్ట్రీకి సంబంధం అనే ఒక అపోహ ఉంది. మీ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం బయటపడిందా? అండి, ఇప్పుడు మన టీం చాలా చిన్నది, ఆల్మోస్ట్ జస్ట్ 5-6 ఆఫీసర్స్ మరియు 30-40 మంది పని చేస్తున్నాము. ఫస్ట్ మన మెయిన్ సీరియస్ మ్యాటర్ స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఉంది. గత 2 రోజుల నుంచి వీళ్ళ మీద పని చేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా వేరే లింక్స్ ఉంటే దానికి, లేకపోతే సాఫ్ట్వేర్లో లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంటే తర్వాత పోతాము. ఇప్పుడు ఫస్ట్ మనమే స్కూల్స్ మరియు కాలేజెస్ మీద, బికాజ్ అక్కడ స్ప్రెడ్ ఎక్కువ ఉంది, యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మన ఆల్మోస్ట్ ఒక జనరేషన్ అఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వేరే అంటే సాఫ్ట్వేర్ ఉండవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండవచ్చు, ఎంఎన్సీస్ ఉండవచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండవచ్చు. నెక్స్ట్ స్టెప్ అటువైపు వెళ్తాం.
ఇది సార్ దాదాపు నలుగురిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం కల్లా వాళ్ళని కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం 7 ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. ఎంటైర్ ఈ ఆపరేషన్ సంబంధించి మాత్రం ఇంకా కొనసాగుతుంది. హైదరాబాద్లో స్టూడెంట్స్ టార్గెట్గా చేసుకున్న వాళ్ళ డాటా అంతా కూడా తమ దగ్గర ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఎవరైతే అలవాటు ఉందో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు చెప్పుకోండి, పోలీసులకు చెప్పుకోకపోయినా కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి, ఇకపై డ్రగ్స్ వాడకుండా ఉండండి. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ లిస్ట్ మాత్రం తమ దగ్గర ఖచ్చితంగా ఉంది. మళ్ళీ ఇటువంటి డ్రగ్స్ దందా చేయకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. ఎక్కడ కూడా ఇటువంటి వ్యక్తులు బయటికి రాకుండా, ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది అమ్మకం లేకుండా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తామన్న విషయాన్ని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రకుల్ సబర్వాల్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్, TV9.